హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం మంత్లీ చార్ట్ నుంచి స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ నిఫ్టీ మంత్లీ చార్ట్ చూపిస్తాను. సో లాస్ట్ నవంబర్ మంత్ మొత్తం కూడా మార్కెట్ చాలా చాపీగా ఉంది. లాస్ట్ మూమెంట్లో మార్కెట్లో అంటే మంత్ లాస్ట్ ఎండ్లో మంచి బుల్లిష్ మూవ్స్ మార్కెట్ చూసాం, అండ్ ఆల్ టైమ్ హైస్ పైన మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ మంత్ నవంబర్ మంత్ మనం చూసినట్టయితే ప్రీవియస్ మంత్స్ ఒక హైస్ని మార్కెట్ అనేది బ్రేక్ చేసింది. సో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ మనకి ఇక్కడ మంత్లీ క్యాండిల్ క్లోజింగ్ కనిపిస్తుంది. సో ఫర్దర్గా మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఈ క్యాండిల్ మనకి షో చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం పిక్చర్ చూసినా సరే, ఇక్కడ మంచిగా డౌన్ సైడ్ నుంచి ట్రెండ్ చూసినా సరే మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్ చూపిస్తుంది మంత్లీ టైం ఫ్రేమ్లో. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏదైతే వ్యూ ఉంటుందో, సో ఇంట్రాడేలో ఈజీగా ట్రేడ్ మనకి ఆపర్చునిటీ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది, ట్రేడ్ మనము ఫైండ్ చేయడానికి. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనకి బుల్లిష్ ఉంది. ఇది మనకి వ్యూ వచ్చేసి నిఫ్టీ. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం దీని తర్వాత. ఫస్ట్ నిఫ్టీ అయితే హయ్యర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఉండి మార్కెట్ అనేది 20,267లో ట్రేడ్ అవుతుంది. సో కమింగ్ డేస్లో మార్కెట్ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్లో ఉంటే 20,500 లెవెల్ అండ్ 21,000 లెవెల్ వరకు కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో మంచి సపోర్ట్ వచ్చేసి 19,500 లెవెల్, 19,000 లెవెల్ మంత్లీలో మంచి సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ ఇది మనకి నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్లో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం మంత్లీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి మంత్లీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో ఇంకా ఆల్ టైమ్ హైస్ మార్కెట్ అచీవ్ చేయలేదు, బట్ ఆల్ టైమ్ హైస్ మార్కెట్లో ఇంకా పెండింగ్లో ఉంది. సో ఇది అచీవ్ చేసే ఛాన్సెస్ అంటే పాసిబిలిటీస్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, మిడ్లో ఉంది. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే ఇది సపోర్ట్ లెవెల్ అండ్ ఇది రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో అండ్ మధ్యలో ఉంది. అండ్ ప్రీవియస్ మంత్ ఏదైతే నవంబర్ మంత్ మనం చూసామనుకోండి, ఇక్కడ కూడా మనకి క్లోజింగ్ వచ్చేసి మంచి క్లోజింగ్ అనేది కనిపిస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా. బ్యాంక్ నిఫ్టీ కూడా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అప్ సైడ్లో, అండ్ ఆల్ టైమ్ హైస్ని కూడా మార్కెట్ టచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి ఆల్ టైమ్ హైస్. అది మార్కెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మంత్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన బ్యాంక్ నిఫ్టీ కూడా. ఇప్పుడు మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుంటాను. సో ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో మంత్ అయిపోయింది కాబట్టి మంత్లీ టైం ఫ్రేమ్, అండ్ అదేవిధంగా ఎవ్రీ వీక్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ చేస్తాము. సో ఈ వీక్ నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ మంచి పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది వీక్లో, మంచి స్ట్రాంగ్ బుల్లిష్. అండ్ ప్యాటర్న్ కూడా మనం చూసామనుకోండి, అండ్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో అప్ సైడ్లో ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నిఫ్టీని ఇంకా. అండ్ అరౌండ్ 20,500 వరకు అయితే నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 19,500 లెవెల్ అండ్ 20,000 లెవెల్ అనేది మంచి సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ డబుల్ టాప్ ఉంది మనకి. సో ఇది ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్స్. సో ఇక్కడ కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే అండ్ మనకి స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది మనకు కనిపిస్తుంది. త్రీ వీక్స్ నుంచి కంపేర్ చేస్తే 3 వీక్స్ ఒక హైస్ని మార్కెట్ బ్రేక్ చేసింది, అండ్ అరౌండ్ 45,000 లెవెల్ దగ్గరలో ఉంది. అండ్ అప్ సైడ్లో 45,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఫర్దర్గా ఈ వీక్లీ క్యాండిల్ చూస్తుంటే అప్ సైడ్లో ఫర్దర్గా 45,000 లెవెల్ కూడా బ్రేక్ చేసి అండ్ అప్ సైడ్లో 46,000 లెవెల్ వరకు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 43,000 లెవెల్ అనేది వీక్లీలో మంచి సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్లో. సో వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ బులిష్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను నిఫ్టీది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నట్టయితే నిఫ్టీ, సో నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఇది మనకి ఆల్ టైమ్ హైస్. సో ఆల్ టైమ్ హైస్ పైన మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్ నుంచి మంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో, అండ్ ఈ జోన్ దగ్గర మార్కెట్ చాలా స్ట్రగుల్ చేసింది. అండ్ దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్లో
మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే 20,000 లెవెల్ అండ్ 20,100 లెవెల్ అండ్ 20,200 లెవెల్స్ అయితే మార్కెట్ అచీవ్ చేసేసింది. సో ఫర్దర్గా కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే మార్కెట్ కండిషన్ చూస్తుంటే అండ్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ చూస్తుంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం అరౌండ్ 20,400 అండ్ 20,500 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మార్కెట్ ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇంకా స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ డైలీ బేసిస్ పైన కూడా మార్కెట్ అనేది మంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళినాయి. సో ఇంకా ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మాట్లాడుకుంటే ఏదైతే మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ ఉందో సో అది యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. దానిపైన ప్రైస్ ఉంది కాబట్టి అది ఒక మంచి సపోర్ట్ లెవెల్. అండ్ డౌన్ సైడ్లో 20,100 లెవెల్ అండ్ 20,000 లెవెల్ కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీ ఫర్దర్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. అండ్ మార్కెట్ అనేది అప్ టు 20,300 to 20,400 లెవెల్ వరకు కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కోసం సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే సో ప్రీవియస్ డే అంటే ఫ్రైడేకి ముందు మనం చూసామనుకోండి బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ 44,700 లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. ఎగ్జాక్ట్లీ 44,700 నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. ఆ 44,700 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉండే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఫాల్ వచ్చింది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ టచ్ చేసిన తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ చూసాం. డౌన్ సైడ్ ఇక్కడ నుంచి అయితే మూవ్ ఉందో అది ప్రాఫిట్ బుకింగ్ చూసాం. దాని తర్వాత మనం ఫ్రైడే రోజు మార్కెట్ చూస్తే కనుక అరౌండ్ 45,000 లెవెల్ దగ్గర మార్కెట్ టెస్ట్ చేసి అండ్ ఇక్కడ మనకి 44,800 అంటే దాని 100 పాయింట్స్ పైనే మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దానిపైన మార్కెట్ క్లోజ్ చేసింది. సో ఫర్దర్గా మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్కి ఒక టార్గెట్స్ 45,200 లెవెల్ అండ్ 45,500 లెవెల్ అండ్ దానిపైన కూడా మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్ అనేది 46,000 లెవెల్ కమింగ్ డేస్లో మార్కెట్ వచ్చేసి 1,000 to 1,500 పాయింట్స్ మార్కెట్ ఇంకా పెండింగ్లో ఉంది. అండ్ అప్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిప్ ఆన్ బై స్ట్రాటజీ ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి మనకి 44,400 లెవెల్ యాజ్ ఆఫ్ నో అండ్ 44,000 లెవెల్ అనేది మంచి సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఇది వెరీ క్లియర్. నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్ అండ్ అదేవిధంగా మంత్లీ టైం ఫ్రేమ్ వ్యూ వచ్చేసి క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ చూసుకుందాం. సో మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి రేపు. సో మిడ్ క్యాప్ వచ్చేసి మనం మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం మిడ్ క్యాప్ కూడా. సో ఇక్కడ మనం మంత్లీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి మిడ్ క్యాప్ చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది మిడ్ క్యాప్ మంత్లీ టైం ఫ్రేమ్లో. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్కి వచ్చేస్తే వీక్లీలో కూడా మనం చూసినట్టయితే చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది. అండ్ ప్రీవియస్లీ మనం చూసాము మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఫెబనాసీ లెవెల్స్ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అప్ సైడే వెళ్ళిపోయింది. సో ఈ లెవెల్స్ దగ్గర కూడా చెప్పాను నేను, మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైన 0.60 లెవెల్స్ ఉంటే మార్కెట్ టర్న్ అవుతున్నట్టు అండ్ దీనిపైన మార్కెట్ బులిష్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి సో లాస్ట్ వీడియోస్లో కూడా. సో మార్కెట్ ఇక్కడ ఆల్ టైమ్ హైస్ని కూడా బ్రేక్ చేసేసి అండ్ ఫర్దర్గా న్యూ హైస్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో మిడ్ క్యాప్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ మంత్లీ అండ్ వీక్లీలో అయితే ఉంది. అండ్ ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి మనం మిడ్ క్యాప్ది. సో మిడ్ క్యాప్ స్లోలీ ఇంట్రాడేలో ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లెస్ బట్ మార్కెట్ అనేది స్లోలీగా మార్కెట్ అయితే అప్ సైడ్ మూవ్సే వెళ్తుంది. సో మిడ్ క్యాప్లో ప్లాన్ చేస్తే మిడ్ క్యాప్లో కూడా డిప్ ఆన్ బై స్ట్రాటజీ ప్లాన్ చేయవచ్చు. ఓకేనా. సో మిడ్ క్యాప్ కూడా డిప్ ఆన్ బై స్ట్రాటజీ ప్లాన్ చేయవచ్చు అండ్ ఇంకా ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా చూసి క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా పాజిటివ్ వ్యూస్తో ఉన్నాయి. అండ్ ఇంట్రాడే టైమింగ్స్ కూడా పెట్టి చూపిస్తాను. 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం మనం నిఫ్టీది. సో నిఫ్టీ వచ్చేసి ఇంట్రాడే చూసామనుకోండి ఫ్రైడే రోజు మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్ అనేది కంప్లీట్లీ మార్కెట్ అనేది సైడ్ వేస్లోనే ఉంది. మార్కెట్ అనేది సైడ్ వేస్లోనే ఉంది. అండ్ ఇక్కడ మనం అప్ సైడ్లో చూసినట్టయితే 20,280 or 20,300 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో 20,200 లెవెల్ దగ్గరలో సపోర్ట్ ఉంది. అండ్ 20,150 లెవెల్ దగ్గర మార్కెట్లో సపోర్ట్ అనేది ఉంది నిఫ్టీలో. సో నిఫ్టీ బేరిష్ ఎప్పుడు కావచ్చు, అట్లీస్ట్ మార్కెట్ 20,150 బిలో వస్తే అప్పుడు ఇంట్రాడేలో మూవ్మెంట్ వస్తుంది, అంటే ఇంట్రాడేలో ఆపర్చునిటీ దొరుకుతుంది. సో 20,150 బిలో, బట్ అది కూడా ఏంటంటే జస్ట్ ఒక పుల్ బ్యాక్ మాత్రమే. సో దానిలో క్వాంటిటీ ఎక్కువ పెట్టి ట్రేడ్ చేయకండి. సో మార్కెట్ ఎప్పుడైనా సరే డౌన్ సైడ్లో మంచి ఫాల్ వచ్చి మళ్ళీ మార్కెట్ ఇట్లా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంటే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అంటే మీ వ్యూ వచ్చేసి సిఈ సైడ్లోనే ఉంచండి. మార్కెట్
హయ్యర్ టైం ఫ్రేమ్స్ బులిష్ ఉన్నాయి కాబట్టి మనం బులిష్ ట్రేడ్ ఆపర్చునిటీ కోసమే వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ప్రాఫిట్ బుకింగ్ కోసం రావచ్చు. బట్ మార్కెట్ అనేది అప్ సైడ్లో ఏదైతే ఫ్రైడే రోజు ఉన్న హైస్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో 20,300 400 వరకు కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. ఈవెన్ 20,500 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా చూసామనుకోండి, కంప్లీట్లీ మార్కెట్ అనేది ఒక రేంజ్ తర్వాత మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్లో ఫాస్ట్గా మూవ్ అయింది ఫస్ట్ అవర్లో 10-15 వరకు. దాని తర్వాత కంప్లీట్లీ మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయింది కంప్లీట్లీ. అండ్ అప్ సైడ్లో 45,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో 45,000 లెవెల్ పైన సస్టైన్ అవుతేనే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్పటి వరకు ప్లాన్ చేయకండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో అట్లీస్ట్ మార్కెట్ అనేది 44,500 లెవెల్ అండ్ డౌన్ సైడ్లో 44,300 లెవెల్ బ్రేక్ అవుతే అప్పుడు మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అప్పటి వరకు ప్లాన్ చేయకండి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా సరే ఈ లెవెల్స్ నుంచి అరౌండ్ 44,500 లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 44,400 లెవెల్ దగ్గర కూడా సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో 44,300 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అప్పటి వరకు పిఈ సైడ్లో ప్లాన్ చేయకండి. అండ్ స్టిల్ అన్నీ కూడా క్లియర్లీ మీకు అబ్జర్వ్ చేశారు. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పాజిటివ్గా ఉన్నాయి హయ్యర్ టైం ఫ్రేమ్స్లో. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీకి పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్న తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే అండ్ ఇక్కడ మనకి సపోర్ట్స్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. 20,200 లెవెల్, 20,250 లెవెల్ మంచి సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ 20,300 లెవెల్, 350 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ దగ్గరలో 20,400 కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. డేటా అయితే అంతగా యాడ్ అయ్యలేదు, మనకి ఇంట్రాడేలో డేటా యాడ్ అవుతుంది. సో ఇంట్రాడేలో కూడా వీలుంటే కనుక నేను షేర్ చేస్తాను సో మన టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ 44,800 లెవెల్ ద మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 79,000. అదే కంపేర్ చేసి ఇక్కడ 29,000 ఉంది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో మంచి స్ట్రాంగ్ సపోర్ట్. ఈవెన్ 44,500 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 45,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ 96,434 అంటే ఇక్కడ రెసిస్టెన్సే స్ట్రాంగ్ కనిపిస్తుంది మనకి. 96,434 మనకి 45,000 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ అదే 44,800 లెవెల్ దగ్గర 79,000 ఉంది. సో మార్కెట్ ఈ మధ్యలో ఉంది. అండ్ ఒకవేళ 44,800-500 బ్రేక్ అయితే డౌన్ సైడ్లో మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 45,000 లెవెల్ బ్రేక్ అయితే అండ్ అప్ సైడ్లో మార్కెట్ 45,500 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది యాజ్ ఆఫ్ నో అయితే. సో ఫ్రైడే డేటా ప్రకారం అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో రేపు మార్కెట్ చేంజ్ అవ్వచ్చు. సో మార్కెట్స్ అనేది 45,000 లెవెల్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈవెన్ మనం రిజల్ట్స్ చూసినట్టయితే ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ బీజేపీ వచ్చేసి 3 స్టేట్స్లో విన్నింగ్ కూడా చూపిస్తుంది, పాజిటివ్ ఉంది. సో మార్కెట్స్ స్లైట్లీ గ్యాప్ అప్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ డౌ జోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ కనిపిస్తుంది ఫ్రైడే రోజు. అండ్ ఇక్కడ మనకు యూరోపియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ క్లోజింగే కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ చూసినా సరే గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ క్లోజింగ్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ఉంది. అండ్ ఈవెన్ మన మార్కెట్స్ చార్ట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. సో మార్కెట్ అనేది రేపు పాజిటివ్ సైడే వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, యాజ్ పర్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ యాజ్ ఆఫ్ నో అండ్ డేటా పరంగా అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్ క్లూస్ వల్ల. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక విషయం, సో నేను ఈ వీక్ అంతా కూడా సో ఇంట్లో బ్రదర్ మ్యారేజ్ ఉంది. సో వీడియోస్ అనేది కొద్దిగా రాకపోవచ్చు. సో ఏదున్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే మార్కెట్స్ అప్డేట్స్ చేస్తూ ఉంటాను. సో అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు నేను మార్కెట్లో, బట్ టెలిగ్రామ్లో అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈవెన్ నాకు కుదరకుంటే యూట్యూబ్లో నేను వీడియోస్ వేయకుంటే కుదరకుంటే ఈవెన్ టెలిగ్రామ్లో కూడా వేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.